బాజాప్తా చెప్తున్నాం. నేను తమ్ముడు సంపత్ నాయక్ చాలా బట్టలిప్పి కొట్టే కార్యక్రమం పెట్టుకున్నాడు. మరి పవన్ కళ్యాణ్ నేర్పిండా ఈయన నేర్చుకున్నాడా నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ ఒక విమర్శ చేసిండు. తెలంగాణ వాళ్ళ దిష్టి తలిగి ఆంధ్రప్రదేశ్లో సెటిల్ ఎండిపోతున్నాయి అన్నాడు. అంటే తెలంగాణ జాతిని అవమానపరిచినటువంటి పవన్ కళ్యాణ్, నీవు గనక ఒకవేళ నీ రాజకీయ పార్టీ తెలంగాణలో ఉండాలనుకుంటే, నీ పార్టీ తరపున పనిచేసే వాళ్ళకు ఒక గౌరవం ఉండాలనుకుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు? ఎవరి దిష్టి తగిలింది? ఎవరిని దోసుకున్నాడు? ఎవడు దోసుకున్నాడు అంటున్నా. తెలంగాణలో ఉన్నదంతా పేదలే కదా. మీ ఆంధ్ర వాళ్ళ సొమ్ము దోసుకురా, లేకుంటే తెలంగాణలో పాపాత్ములా? ఎట్లా అంటావు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయన మాట్లాడిరు. మాట్లాడితే మనోడు సంపత్ అనేటువంటి వ్యక్తి చాలా ఎట్లుండంటే, మరి ఈయన ఎంతమందిని కొడతాడో, ఈయన ఫైటరో ఏమనుకుంటున్నా మనోడు తప్ప ఎవరి మీద కంటే ఆయన మీకే ఉరుకుతాడు. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. గిరిజన బిడ్డలైనా దళిత బిడ్డలైనా ఒక సిస్టమేటిక్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల మీద మాట్లాడినప్పుడు, తెలంగాణ ప్రాంతం మీద మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తప్పే అని మాట్లాడాల్సినటువంటి ఈ సంపద అనేటువంటి విద్యార్థి నాయకుడా ఇంకా సీనియర్ ఏందో ఇక చాలా మంది పైన విరుచుకోపడతా ఉన్నాడు. చాలా విషయాల్లో అడ్డగలిగా బట్టలు ఇప్పి కొడతాడంట. నువ్వు బట్టలు ఇప్పి కొడతావు. నీ పార్టీ ఎంత, నువ్వెంత? నీ జనజన పార్టీలంతా కలిసి మీ నాయకుడేమో తెలంగాణను అవమానపరుస్తాడు. మీరు అవమానపరిస్తే అడిగిన వాళ్ళని బట్టలు ఇప్పి కొడతారు మీరు. అంటే మీరు ఏం చూసుకొని ఇంతగానో విర్రవేగుతున్నారు? అంటే నువ్వు ఒక్కనే ఎంతమంది కొడతావా, ఇంకెంతమంది కలిసి కొడతారా? కళ్ళు నెత్తికిట్లెక్కినాయా నీకు? మనం ఎంత, మన కెపాసిటీ ఎంత అంతే మాట్లాడాలి. మన నాయకుడు ఎన్నెన్ని మాటలు మాట్లాడిండు, ఎన్నెన్ని వేషాలు వేసిండు, ఎవరెవరిని ఓట్లు తీసుకున్నాడు, మాయావతి కాళ్ళు ఎప్పుడు మొక్కిండు, చెగువీరాడు ఎట్లా అన్నాడు, ఏ పార్టీలో పోయిండు, మళ్ళీ ఎక్కడ పోయి చేరుకున్నాడు. ఇలా ఆంధ్రలో సుగాలైనటువంటి అమ్మాయి గురించి మాట్లాడి ఇలా ఆయన కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు అది తెలియదా దేశానికి, లోకానికి? అయితే పవన్ కళ్యాణ్ను విమర్శించొద్దా? విమర్శిస్తే మీరు బట్టలు ఇప్పి కొడతారు. శృతి మించొద్దు. ఎవరికైనా అద్దుబద్దు ఉండాలి అంటున్నా. అంతకు మించి ఏం మాట్లాడినా మన కెపాసిటీ ఎంత, మన ఓట్ బ్యాంక్ ఎంత, మనం ఎవరి కోసం పనిచేస్తున్నాం, ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాం. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు వెరీ క్లియర్గా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిర్రు. జగన్మోహన్ రెడ్డి 100% నా తెలంగాణ నా పార్టీ ఉండదని చెప్పిండు. కానీ పవన్ కళ్యాణ్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నాడు. కొంతమంది ఎవరో ఆయన అభిమానులు ఉంటారు, సినీ హీరోలు ఈయన అభిమానులు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదో పెట్టి ఉదవకూడదాం అనుకుంటారేమో. నేను చెప్తా ఉన్నా, ఎవడైనా కెపాసిటీకి మించి, ఆలోచనకు మించి పెడితే పరిణామాలు అలాగుంటాయి. నువ్వు అంతే మాట్లాడాలి. బట్టలిప్పి కొడతాడంటే మహేష్ కుమార్ గౌడ్ నీకు కనవలేదా? మహేష్ కుమార్ గౌడ్ నీకు కనవాలే. నువ్వు శాన వంగవాడి ఉడిచినట్టున్నావు. అన్నీ ఏం మీటింగ్లలో పోయి ఫోటోలు దిగినట్టు అనుకురా? మీరేడా ఒడిచిరా? కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇస్తలేదా, ఎస్సీలకు ఇస్తలేదా, ఎస్టీలకు ఇస్తలేదా? కాంగ్రెస్ పార్టీలో ఎస్టీలు లేరా? కాంగ్రెస్ పార్టీలో బీసీలు లేరా? కాంగ్రెస్ పార్టీలో దళితులు లేరా? ఏకలేనోడు పీకలేనోడు ఎంతకు పడితే అంతకి. ఎవరిని మహేష్ కుమార్ గౌడ్ అంటే చూడలేదంట. ఈయన పవన్ కళ్యాణ్ పీక్ కట్టలు కట్టిరు అన్ని కలిసి ఉద్యమాలు చేసి. మరి గుంపులకు గోయిందా? వరద అనేటువంటి గొరద వచ్చినప్పుడు ఆ వరదలు కొట్టుకొచ్చిన నాయకత్వం ఎక్కడిది? మీ నాయకత్వం ఏమరుగా పెట్టిరని. ఇలా ఆడ ఈడ డబ్బులు కొంతమంది సాయం చేసినట్టు చేసి ఆ పేరు మొత్తం పబ్లిసిటీలో పత్రిక ప్రకటన చేసి చేస్తుంటూ ఎంతమంది ఎదురు తిరగలే పవన్ కళ్యాణ్కు? ఎంతమంది జీవితాలుగా నాశనం కాలే పవన్ కళ్యాణ్ వల్ల? ఏమాదర్శం ఇది? ఏమాదర్శం నాయకత్వం ఇది అంటున్నా. నాయకత్వం అంటే కులాల పేరు, మతాల పేరు, సినిమాల పేర్లు చెప్పి పిల్లలను రెచ్చగొట్టుడు కాదు. ఒక ఆదర్శపాయమైనటువంటి జీవితం గడపాలి. ఇక మీరు మునగాల లేక వచ్చి మీసాలు తిప్పి ఆని బట్టలు ఇప్పి కొడతాం, ఈని బట్టలు ఇప్పి కొడతాం, మీరంతా పీకుడుగా అనుకురా? ఎట్లా? ఎవరు కనవాలేదా మీకు? కేసులు వేసుకొని జైలు జీవితం సంవత్సరం దాకా గడిపినవాడిని. ఇలా అనిరుద్ రెడ్డి గారు మాట్లాడుతూ మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే తమ్మి, నువ్వు 100 కేసులు పెట్టుకొని జైలు జీవితం గడిపితే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిన వాడన్నా? అంటే నువ్వు పవన్ కళ్యాణ్ కోసం నువ్వు జైలుకు పోయినావా? జైలు జీతం ఎవరి కోసం గడిపినావు? తెలంగాణ ప్రాంతం కోసం గడిపినావా, లేకపోతే పవన్ కళ్యాణ్ కోసం గడిపినావా? పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తెలంగాణ ప్రజల దిష్టి తలిగి ఆంధ్రలో సెటిల్ ఎండిపోతున్నాయి అంటే తెలంగాణ ప్రజలంటే లెక్కలేదా? మీ నాయకునికి బాధ్యత లేదా? లేకుంటే మోడీ బుర్రు చూసుకొని ఎగురుతుర్రా? అయితే ఇప్పుడు నీ కేసులు, నీ త్యాగం చూసి పవన్ కళ్యాణ్కి వాల్యూ వేయాలన్నా? పవన్ కళ్యాణ్ గారి పార్టీ పైన కావచ్చు, జనసేన పైన కావచ్చు, మీరు ఇవాళ ఎందుకు పోటీ చేస్తున్నారు? మీరు ఇవాళ ఇక్కడ ఎందుకు పోటీ చేస్తున్నారు? మీకు సిగ్గుందా అని అడుగుతున్నాను. అంటే ఈ పార్టీలో ఉన్నది ఎవరు? గిరిజన బిడ్డలం, దళిత బిడ్డలం, బీసీ బిడ్డలం. అందులో ఒక మీనింగ్ ఉంది. ఆయన అడిగిన దాంట్లో ఒక మీనింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీకి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి. ఆయన తెలంగాణ ప్రజలను అవమానపరచుండు, ప్రాంతాన్ని అవమానపరచుండు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి నిలబడితే నిలబడే తొలకన్నా కొంచెం సిగ్గుండాలి అని అనొచ్చు.
అందులో అంటే ఖచ్చితంగా మనకు సిగ్గు అనిపించాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ప్రజలు మొత్తం అవమానించినటువంటి వ్యక్తి, ఆయన గౌరవం నిలబెట్టడానికి, ఆయనను ఉద్ధరించడానికి మీరు రాజకీయాలకు వస్తే ఇదేంది? ప్రాంతం ఇంపార్టెంట్ కదా. మనమంతా ఇప్పుడు రేపు ఏపీ అనేది తెలంగాణ అనేది అలాగుంది. ఆయన మాట్లాడినప్పుడు దానికి ఖచ్చితంగా మీరు ఎవరైతే నిలబడుతుర్రో సిగ్గుండాలి అన్నాడు. అందులో తప్పులేదు, ఎందుకంటే ఆయన సిగ్గుదాపిన మాటలు మాట్లాడింది కాబట్టి అన్నాడు. అందులో దానికి ఖచ్చితంగా మీరు కామెంట్లు చేయొచ్చు. కానీ మీరు బట్టలు ఇప్పి కొడతా, గుడ్డలు ఇప్పి కొడతా, ఒక ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయ ఏంది ఉద్యమంలో లేడు, నేను మాత్రమే 100 కేసులు 100 సంవత్సరాలు జైలుకోయినావా నువ్వు? అంతగానే మేము చేసినావు. అంతగానే మేము అందరికీ 3-4 కేసులు 5 కేసుల కన్నా ఎక్కువ లేవు మా మీద. మరి నువ్వు 100 సార్లు అంటే మరి నువ్వు అంతగానే ఎన్నేళ్ళు జరిగింది పోరాటం, ఎన్నిసార్లు పోయినావు, ఎన్ని వందల కేసులు ఉన్నాయో మరి. ఇక్కడ ఉన్న నా పక్కన అన్న ఒక బీసీ బిడ్డ, ఇలా శంకర్ గౌడ్ గారు బీసీ బిడ్డ, రాజలింగం అన్న ఇవాళ శిరీష గారు కావచ్చు, ఈ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నేను ఎక్కడ చూడలే. తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమాలు చేసుకుని అట్లా కాదు, 100 సార్లు జైలు పోయినావని నీకు ఆయన కనబడనట్టుంది. మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడ కనవాలే, పవన్ కళ్యాణ్ చూసినట్టు నువ్వు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉద్యమం చేసిండు కాబట్టి ఆయన కనబడ్డాడు నీకు. మహేష్ కుమార్ గౌడ్ కనవాలే. నేను ఏమంటానంటే మీరు ఎగిరినంత మాత్రాన, మీరు ఉర్రుతలుగినంత మాత్రాన పవన్ కళ్యాణ్ మరి మీకు ఏమిస్తారు అనుకున్నాడు, అంతేగాని ప్రాంతానికి నేనేమంటానంటే రాజకీయంగా మాట్లాడమని పవన్ కళ్యాణ్ ప్రాంతాన్ని అవమానించినప్పుడు ఖచ్చితంగా అందరం అడుగుతాం కడుగుతాం. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ కనబడడానికి మహేష్ కుమార్ గౌడ్ కనవాలి. కానీ ఇప్పటికీ సంపత్ తమ్ముడు మామూలు ఎగురుతలే ఉన్నావు. ఒక టీవీ ఛానల్లో చూసిన నేను, ఆ రజనీకాంత్ దానికి పోయి ఆడుకోతే నువ్వు ఇప్పుడు అడు నువ్వు చోటు మీ కెమెరామ్యాన్లు ఇంతమంది కొడతావు నువ్వు కెమెరామ్యాన్లు అంతమంది ఉంటే అంటే నువ్వేమో విలువిద్యకారు ఉన్నావా, లేకుంటే ఏమన్నా మైక్ టైసన్ లాంటి 100 మంది కెపాసిటీ ఉన్నావా? కళ్ళు నెత్తికి ఎక్కినాక మదం ఎక్కినాక ఏమైనా మాట్లాడతాం. చూస్తా ఈయన చూస్తా ఇంకెళ్ళి నెత్తి మీద ఒకటి పట్టును కప్పరిస్తే అది తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది మన మోతవారి ఎంత, మన బలం ఎంత అనేది. నోరు ఉంది కాబట్టి ఎగురుడే. అవకాశం దొరికిందంటే వాని గుడ్డలిప్తా, వీని గుడ్డలిప్తా, వాని లేపేస్తా, ఈయన లేపేస్తా. ఏంది ఇది? అంటే గిరిజనులు ఏ పార్టీలో లేరు, నువ్వు ఒకనే నీ జనసేన పార్టీలో ఉన్నారా? ఎస్టీలు, బీసీలు, ఓసీలు ఏ పార్టీలో లేరు అనుకుంటున్నావా? ఎట్లా అట్లా కాదు. నువ్వు నీ పవన్ కళ్యాణ్ పనిచేసిరు అనుకో, అయితే మాట్లాడొద్దా ప్రాంతం గురించి? నువ్వు నీ పవన్ కళ్యాణ్ తెలంగాణ కోసం పోరాటం చేసిర్రు, మీరిద్దరు ఆపినందుకే వచ్చింది తెలంగాణ. ఆఫ్ కోర్స్ ఒకడెవడో విధవా ఇటలీ సోనియా గాంధీ పార్టీ అంటాడు. మీకు మరీ సినిమా పిచ్చిలు తలకు షానెక్కింది. మీకు అంత పిచ్చి మంచిది కాదు. కొంచెం చదువు పిచ్చి పెంచుకోండి, కొంచెం ప్రాంతం పిచ్చి కూడా పెంచుకోండి, కొంచెం పెద్దలకు గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. కాదు 100 కేసులు అయితే పవన్ కళ్యాణ్ ఇడిపించుకొచ్చినా, చంద్రబాబు నాయుడు ఇడిపించుకొచ్చినా, జగన్ ఎవరు ఇడిపించుకొచ్చింది? నేను 100 కేసులు అయితే ఎట్లా బయట పడుతున్నావు? మరి ఎవరి కోసం అయినాయి? నీకు గిట్ట చిత్తశుద్ధి ఉంటే నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నీకు ఎంతమందికి ఇవాళ నువ్వు సీట్లు ఇచ్చినావు నువ్వు ఇవాళ చెప్పాలి. ఇవాళ బీసీ బిడ్డలకు ఎంతమందికి లెక్కుంది నీకు చెప్పేది? చూసుకో లెక్కుందా అన్న. అందరికీ గిరిజనులకు 500 పైనే, ఎస్సీలకు 500 పైనే, అందరికీ మిక్స్గా మహిళలకు ఎవ్రీథింగ్ జనాభా దామాష ప్రకారంగా everyone ఒకసారి లెక్క తెలుసుకో. ఎన్ని వేల మంది ఉన్నారు అందులో, ఎస్సీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఎవ్రీథింగ్ ఉంది లెక్క. పవన్ కళ్యాణ్ నేను ఏమంటున్నానంటే మీరు పోటీ చేయండి, కానీ విషయం అన్నప్పుడు, నాయకత్వం అన్నప్పుడు, రాజకీయాలు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట గుర్తు చేసిరు వాళ్ళు. అంతదానికి మీరే మునగాళ్ళు. మీ పవన్ కళ్యాణ్ మీరు కలిసి పోరాటం చేసినట్టు, మీరే మొత్తం దిద్దినట్టు, మీ జనసేన పార్టీలో ఎంపీలు కొట్లాడినట్టు, మీరే పార్లమెంట్లో పిప్పర్స్ వేలు తిన్నట్టు, మీరే రాజీనామాలు చేసినట్టు బిల్డప్లు ఎందుకు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, బాజాప్తగా చెప్తున్నాం. ఇవాళ బడుగు బలహీన పేద బిడ్డల గురించి వస్తున్న పవన్ కళ్యాణ్ గారి పైన అనుచిత ఇంకోసారి అవునా? బడుగు బలహీన వర్గాల కోసం వస్తున్నాడు పవన్ కళ్యాణ్. బడుగు బలహీన వర్గాల కోసమే మొత్తం బట్టలు కడతా, ఒకసారి ఎర్ర డ్రెస్సు, ఒకసారి కర్ర డ్రెస్సు, ఒకసారి ఆమాల. దేనికోసం? ఎవరి కోసం? మా బడుగు బలహీన వర్గాలకు ఏం నేర్పుతున్నాడు అంటున్న పవన్ కళ్యాణ్. బడుగు బలహీన వర్గాల కోసం వచ్చిండంట ఆయన. వచ్చి తెలంగాణ దిష్టి కొట్టి చెట్టు కాలిపోయినాయని చెప్పిండు. బడుగు బలహీన వర్గాల కోసం వచ్చి తెలంగాణ ప్రజల బడుగు బలహీన వర్గాల దిష్టి తగిలి ఆంధ్రప్రదేశ్ చెట్లు ఎండిపోతున్నాయి. ఇది బడుగు బలహీన వర్గాల మీద ప్రేమ. గిరిజన బిడ్డల మీద నేమే నిన్ను బట్టలు ఇప్పి కొడతాను. నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, నువ్వు ఎవడైనా కానీ ఎమ్మెల్యే కాదు కానీ ఎవడైనా కానీ బట్టలు ఇప్పి కొడతాం. బట్టలు ఇప్పి కొడతారు ఎవరు? జనసేన వాళ్ళ? తిన్నది అరుగుతలేదు మీకు. ఏమో గాలికి కొట్టుకొచ్చినాం అనుకుంటారు. గాలికి వచ్చినాము ఎవరు లేడ పార్టీలో కొడతారంట బట్టలు ఇప్పి. అది కూడా బట్టలు ఇప్పి పవన్ కళ్యాణ్కి అంత బలం ఇస్తున్నారు తెలంగాణలో.
కథ శాన్యం ఉంది. మరి ఉండాలా తెలంగాణలో వెళ్ళిపోవాలన్నా? ఇదే చెప్తున్నాం, ఆయన ప్రజల గురించి మంచి చేయడానికి వచ్చిండు. నేను ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి రాజ్యాంగం కల్పించిన మా హక్కును కాల రాస్తున్నాడు, మా గొంతులు నొక్కుతున్నాడు. ఇవాళ మళ్ళా గిరిజన బిడ్డలు అడవులకు వెళ్ళే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ దళిత బిడ్డలు మళ్ళా దళిత వాడలకు వెళ్ళే ఏర్పడ్డాయంట. గిరిజన బిడ్డలు దళిత బిడ్డలు అంతా అడవిలో ఉంటే మొత్తం కాల్చి చంపారు నరేంద్ర మోడీ. ఇలా పేదలు మొత్తం అడవుల నుంచి ఖాళీ చేస్తున్నాడు నరేంద్ర మోడీ సంకలు ఎగుతున్నాడు మీ 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 నాయకుడు. ఇలా ఎవడు మీ ఆదివాసులకు సపోర్టా, మీరు గిరిజనులకు సపోర్టా, మీ బీజేపీ దేనికి సపోర్ట్, ఎవరికి సపోర్ట్? మీరు అంతగానో ఎగిడిచిపడకూరి, మొత్తం అందరు తాట తీస్తే ఉన్న పరువు పోతుంది. మళ్ళీ ఇలా పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ వీళ్ళందరినీ బహుజన బిడ్డలు కూడా బయటకు తీసుకొస్తున్న పవన్ కళ్యాణ్ గారు అట్లా కాదు, గిరిజనులు అడవిలోకి పోయే పరిస్థితి వచ్చింది, దళితుల వాడకపోయే పరిస్థితి వచ్చిందంట మనోడు. అంటే మాటలు మాట్లాడేస్తారు అయిపోయి. ఎందుకు వచ్చింది పరిస్థితి? మన నరేంద్ర మోడీ తాత పాలన వల్ల వస్తుంది ఇదంతా. పవన్ కళ్యాణ్ మీ వాళ్ళంతా కలిసి చేసినటువంటి పాపాల వల్ల ఆ పరిస్థితి వచ్చింది. ఏదో నోటికి వచ్చింది కాబట్టి 2 మాటలు మాట్లాడి మనం అట్లా అనుకుంటే అవతల వ్యక్తి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కొంచెం ఉంటుంది. ఈ ఒక్క రాజకీయ పార్టీ కాదు, మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా అవాకులు చవాకులు అని పేలుస్తే ఖబర్దార్ బిడ్డ, రాజ్యాంగం బాబాసాహెబ్ కల్పించిన హక్కు, ఈ హక్కుకై మేము ఎక్కడికైనా పోటీ చేస్తామని తెలియజేసుకుంటూ ఖబర్దార్. అట్లా కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కు కల్పిస్తే ఆయన ప్రశ్నించడం అంతే. నేను పోటీ చేయాలని నేను బీపాంలో ఎవరు చింపేలే. మీరు పోటీ చేయకుంటే పండి పొలరాడుర్రి, మీ ఇష్టం. మీరు గెలిచేది లేదు, సచ్చేది లేదు. మీరు పోటీ చేసి గెలిచినాక మాట్లాడుర్రి. ఇలా మీ తెలంగాణలో ఉన్న వ్యక్తులను పోటీ అయ్యేది కాదు. ఆ విధంగా తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని కన్ను మిన్ను కనబడకుండా అవమానపరిచినటువంటి పవన్ కళ్యాణ్ కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ పార్టీ నుంచి పోటీ చేయడానికే మీకు సిగ్గుశరం ఉందా అని అనొచ్చు. అన్నప్పుడు ఎస్ మా పవన్ కళ్యాణ్ అట్లా కాదని నాయకునితో మాట చెప్పాలి. మరి మీకు మరి ఏమైపోయిందో దేనికోసం అంటారో మీకు నాకు తెలియదు. కానీ మేము ఇంతకన్నా ఎక్కువ ఆవేశంగా, ఇంతకన్నా ఎక్కువ పవర్ఫుల్గా మేము మాట్లాడగలం. కాబట్టి అందరూ మన వాళ్ళే. కాబట్టి అదే ఆంధ్ర వాళ్ళు అయితే ఇప్పుడు తాట తీస్తున్నాం. మేము కూడా అడవలిగా మాట్లాడుతాం. అంత రెచ్చిపోకుర్రి, అంత ఫీల్ కాకుర్రి. ఇక్కడ ఈ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎవడో విధవా ఆడు జనసేనకు సంబంధించినోడు ఇటలీ అని మాట్లాడుతున్నాడు. ఇలాంటి తెలివి తక్కువ, కుసంస్కారం ఉన్నటువంటి విధుల గురించి మేము అంతకన్నా ఎక్కువ ఏం మాట్లాడము. ఇక వాళ్ళ త్యాగాల గురించి తెలుసుకుంటే, మీరు కరెక్ట్ ఆత్మస్థైర్యం చేసి చూసుకుంటే సోనియా గాంధీ త్యాగం కానీ, గాంధీ కుటుంబం త్యాగం కానీ, వాళ్ళ ప్రాణ త్యాగం, వాళ్ళ రక్త తర్పణం, వాళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ సింపుల్సిటీ చూస్తే గుండె ఆగి సావాలి. మీరేక ఏడనున్న ఉంటే ఆడ వండేది. పవన్ కళ్యాణ్ మోడీ తను ఉంటే ఏడ పోరాటం ఏడ చేసిండు, మోడీ సంకల జొర్రి అందులో పోయి పార్టీ గెలిచిర్రు. మీరు ఇలా పెద్ద పీకుడు బొమ్మ సేవలేక మాట్లాడుతున్నారు. మీ సంగతి ఏందో తెలుసుకుంటారు ప్రజలు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. వాస్తవమైన పరిస్థితులు ఎవడైనా సరే మనం ఎంతనో అంతే మాట్లాడాలి. అంతకు మించి మాట్లాడితే శృతి మించుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.